అన్నా ఏడికి అట్లా వస్తారు చెప్తే మేము కూడా వస్తాం కదా. నువ్వెక్కడికి రావాలి? మాతోనేం పని నీకు? ఏం పనా? ఓ పిజమ్మకపోడా, మీ నెక్స్ట్ మ్యాచ్ మాతోనే కదా. తమ్ముడు నీకు అర్థమైతలేదురా మా బతికేందో. ఊళ్ళో జనాలందరూ చెప్పులు చేతులు పట్టుకొని రెడీ కూర్చున్నారు. మేం గనక ఊళ్ళో అడిగి పెడితేమంటే ఏ చెప్పుతో కొడుతారో కూడా తెలియదు. గాదానికి ఎందుకన్నా అంత ఆగమాగం అవుతారు? ఓ తూరి పోయి తెలుస్తుంది కదా. ఒరే శాంటోగా, ఎట్లా కనిపిస్తున్నాంరా నీకు మేము? గుద్దుతే గుడ్లు గులాబ్ జాములు కావాలి. నేను మీ మంచి గురించి చెప్తానా? మాతోని మ్యాచ్ కనుక ఆడకుండా పోతిరంటే ఏడా మాతోని మ్యాచ్ ఓడిపోతామో అని భయానికి దాచుకున్నారని అనుకుంటారు. అందుకే ఆగమంటన్నా. అవునరా, వారికి అదైతే కరెస్టే. మంచిగా చెప్పినవుతి. మీ మీద మ్యాచ్ గెలిచి మా వాళ్ళ చేత శాంతి చేయాలి. మరి ఒకవేళ మేం గెలితే ఎట్లా? అంటే మేము మీతో కూడా ఓడిపోతామా? నీకు మరీ అంత అలా కనిపిస్తున్నావురా? అసలే హోస్టింగ్ చేసుకుంటే సెమీఫైనల్ పోలే అనిపిసుకుంటున్నాం. గా కసి మొత్తం మీ మీద తీసుకుంటాం. అవును రిజ్వాను, ఒకవేళ మీరు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే మీ గతేందివా? ఇంకేముంది, కోసి కారం పెడతారు. అంతేనంటవా గోలీ? కొడుకులా గట్టనే కావాలి. అంతే మరి ఇంకేముంది. అయినా గీ పాక్ న్యాయాల కన్నా గా తీటి న్యాయాల జనంత మంచిగా ఆడుతారు అనిపిస్తుంది. కోహ్లీ, మమ్మల్ని చూస్తే నీకేమనిపిస్తుంది? నాకు అర్థమైతలేదు. ఎవరైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుందా? నీ అవ్వ ఇన్ని దినాలు ఫామ్ లోకి రానోడివి ఇప్పుడు ఫామ్ లోకి వచ్చినావు. ఇండియాతోని మ్యాచ్ ఆడినప్పుడు పెద్ద గోస్ అయిపోయింది. రంగు మూడు లెక్క తయారైనావు కదా. చెప్పినా కదా, పాకిస్తాన్ తోటి మ్యాచ్ అంటేనే పిసలెత్తది నాకు. నేను సెంచరీ ఎత్తాను మా రోహిత్కి ముందే మాటిచ్చిన. అందుకే చేసి చూపించిన. నిజంగా చెప్తానా, ఈ పాకిస్తాన్ వాళ్ళతో మ్యాచ్ ఎట్లయినా గెలుస్తావు అనిపించింది కానీ నువ్వు సెంచరీ కొడతావో కొట్టవో అని మస్తు టెన్షన్ పడ్డావు. గంత టెన్షన్ పడటోనివి గా హార్దిక్ ఎందుకు పంపించినవా? గా తమ్మినికి ఆగనే ఆగదు. ఈ పాక్ న్యాయాలను చూస్తే లేపి లేపి కొడతాడు. గసంటి మొగుని పంపించినాక ఇక సెంచరీ అవుతుంది అనుకున్నావు. ఆయన అవుట్ అయింది కాబట్టి సెంచరీ అయింది, లేకపోతే కథమే. నిజంగానే నేను అవుట్ అయినా కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పొద్దు సోషల్ మీడియాలో మొత్తం నన్ను వేసుకోవడాలు. గంత భయపడటోనివి వచ్చిరాగనిగా కొట్టుడేందివా? అరే, పక్కన ఏం జరుగుతుంది ఏందని చూసుకునేది లేదా? గా అచ్చకరపడ చూడు ఎట్లా ఆడిండు. ఎదురుగా ఆగి పాగ్నాయాలు ఉన్నాక ఇంకేం కనిపిస్తుంది? కొడితే బాల్ బౌండరీ పోవాలి గంతే. అయినగా అక్షర్ కంటే ముందు నన్నది పంపిరి ఎప్పురి. నేను నాకు సెంచరీ వద్దని చెప్పినా. గా తమ్ముడిన కూడా మళ్ళీ నాకేసి నువ్వే కొట్ట అంటాడు. మళ్ళీ నువ్వు గ్రౌండ్ లో కూర్చొని 6 కొట్టమని చేతి రూపబడుతుంది. మరి లేకపోతే ఏం చేయమంటావు? గా తీట మొగపడు షాయిన్ అఫ్రిది గాడు వైట్ల మీద వైట్ లేవట్టే. నేనైతే నిజంగా గదే అనుకున్నా. నేను వచ్చిందే 2 టార్గెట్లు పెట్టుకుని వచ్చిన. ఒకటి రోహిత్ అవుట్ చేయనీకి, గాదానికి మస్తు ప్రాక్టీస్ చేసినా గట్టనే అవుట్ చేసిన. ఇక రెండోది కోహ్లీని సెంచరీ కొట్టకుండా చూడాలని. అది సూత అవుతుండే. 3 వైట్లు వేసినాక గా జనాల లొల్లి చూసి పానం గజ్జున వణికింది. ఏడ గ్రౌండ్ లోనే పాతి పెడతామని భయపడుకున్నా. లేకపోతే ఇంకో వైడ్ వేస్టోని. ఇప్పుడు మాత్రం బతికుండి ఏం లాభం తీ. ఒరే రిజ్వాను, నీ తొక్కలో కెప్టెన్సీ ఇవ్వాలనేరా మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కూడా పోకుండా అయినాం. కథ మంచిగా ఉన్నా, నేనేం చేసిన? నేను సుత కదా చెప్తానా, నువ్వేం చేయలే అని. ఇండియాతో మ్యాచ్ అవుతుంటే నన్ను నువ్వు మ్యాచ్ గెలవని ఆడుతున్నట్టు ఎవరికన్నా అనిపించిందా? కావాలంటే ఎవరైనా అడుగు. అసలు మ్యాచ్ ముందు గేమ్ ప్లాన్ కూడా రెడీ చేయకపోతివి. ఏందివే రెడీ చేసేది? గేమ్ ప్లానింగ్ రెడీ చేసుకుందాం రండి అంటే ఎవరైనా వస్తారా? ఏమేమి ఇంటనే రెడీ అవుతామని చెప్పి మంచిగా ఎత్తి రాసుకొని ముఖాన్ని పౌడర్ పూసుకొని వస్తారు. అడుగుడు మర్చిపోయినా, గా తమ్ముడు ఆబ్దార్ కనిపిస్తలేడు ఏందివా? ఏడి వేయండి జనంత విలువర్రి. మా గిల్లు వికెట్ తీసినాక బాగా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఓతూరు మాట్లాడాలి. ఏ సెలబ్రేషన్ ఎక్కడిది? గా పిల్లగానికి వికెట్ తీసిన ఆనందం వల్ల మెడ పట్టేసి పిడిచొచ్చింది. అందుకే అట్లా తలకాయ ఊపిండు. ఏ కదంతా కాత్తివ్, ఓతూరు విలువ మాట్లాడదాం. అమ్మతోడన్నా నిజంగా లేడు, దావకాలకు పోయాడు. సరే తీవా కోహ్లీ ఇడిచేయిగా. గీ ఆదివారం న్యూజిలాండ్ తో మ్యాచ్ ఉన్నది. గీలను విసికినట్టే గాలను కూడా విసికితేమంటే టేబుల్ టాప్ లోకి వెళ్ళి సెమీఫైనల్ పోతాం. మేం సుత గాలి ఇద్దరు ఓడించే ఇక్కడ మీ గురించి వెయిటింగ్ చేస్తాను. మేంగా బంగ్లాలో కొట్టిన దెబ్బకి 2 జట్లు సెమీస్ 2 అవతలు పోయినాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు. ఇక మీరు కూడా సండే సమరానికి సిద్ధంగా ఉండుర్రి.